హాయ్ ఫ్రెండ్స్, జిఎస్కే స్టడీస్కి స్వాగతం. ఏప్రిల్ 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 6న, ఏప్రిల్ 4న మనం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ గని అవగాహన మరియు గని సహాయక దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్నెస్ అండ్ అసిస్టెన్స్ ఇన్ మైన్ యాక్షన్. అంటే యుద్ధాలు ముగిసిన తర్వాత కూడా ఒక్కోసారి బాంబులు వేస్తుంటారు కదా, అవి పేలవన్నమాట, పేలకుండా ఉంటాయి. ఈ ప్రజలు తిరిగేటప్పుడు అవి పేలుతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలా ప్రాణాలు పోతున్నాయి అన్నమాట. దీనిలో అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి అయితే దీన్ని ప్రవేశపెట్టింది. 2026కి సంబంధించిన టీం అయితే ఇన్వెస్ట్ ఇన్ పీస్, ఇన్వెస్ట్ ఇన్ మైన్ యాక్షన్, శాంతి కోసం పెట్టుబడి పెట్టండి, గని నిర్మూలన చర్యల్లో పెట్టుబడి పెట్టండి. అయితే ఇలాంటి వాటిల్లో అయితే థీమ్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే థీమ్ని అడుగుతారు. ఈ డేట్ ఇచ్చి, ఈ దినోత్సవాన్ని ఇచ్చి దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అని బిట్ అయితే రావచ్చు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి థీమ్స్ని, డేట్స్ని. 1890స్లో రాజా రవివర్మ గీసిన ఒక తైల వర్ణం అనగా యశోద మరియు కృష్ణ. ఈ పెయింటింగ్లో యశోద కృష్ణుని లాలించే ఒక అద్భుతమైన సన్నివేశం అన్నమాట. ఈ పెయింటింగ్ అయితే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ చైర్మన్ ఎస్ పూనావాలా 167.20 కోట్లకైతే కొన్నారనమాట. ఇది సరికొత్త రికార్డ్. అంటే భారతదేశంలో ఇప్పటి వరకు అత్యంత ధర పలికిన చిత్రంగా అయితే ఇది నిలిచింది. పూర్వం అయితే 118 కోట్లకు సంబంధించిన ఎంఎఫ్ హుస్సేన్ గీసిన చిత్రాన్ని అయితే ఇది అధిగమించిందనమాట. ఇది యూరోపియన్ టెక్నిక్స్ మరియు భారతీయ పురాణ గాథలను మేళవించి రాజా రవివర్మ సృష్టించిన ఒక పెయింటింగ్. ఇది చాలా అందంగా ఉండిద్ది అనమాట. యశోద కృష్ణుని లాలిస్తూ ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది చూడడానికి కూడా. ఖచ్చితంగా అయితే ఇది నోట్ చేసుకోండి. ఏ కళాఖండం, ఏ ఇయరు, ఎవరు గీశారు, ఎంత కమ్ముడుపోయిందనే బిట్స్ అయితే వచ్చే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ సంచాలకుడు డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావుకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అయితే లభించింది 2025-26కి సంబంధించి. వ్యవసాయ రంగంలో బాగా కృషి చేసిన వారికైతే ఈ అవార్డును అయితే అందిస్తారు. ముఖ్యంగా ఈయన కృషి ఏంటంటే వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించడం మరియు సృష్టించడం, సహజ వనరుల యాజమాన్యంపై ఆయన చేసిన విస్తృత పరిశోధనలను గుర్తించి ఐకార్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అయితే ఈ అవార్డును అయితే ప్రకటించింది. దేశ ఆహార భద్రత మరియు వినూత్న సాగు పద్ధతుల రూపకల్పనలో ఈయన అయితే చాలా పెద్ద పాత్ర అయితే పోషించారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు అయితే దీనిలో నోట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ముందుగా ఈయన ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే 1960స్లో అయితే చాలా ఆహార కొరత అయితే ఉండేదన్నమాట. అంటే జనాలు ఎక్కువైపోయారు, ఆహారం ఉండేది కాదు. సో ఇలా కాదు అని చెప్పి వ్యవసాయంలో పరిశోధనలు చేసి 2కి 3 మనం అంటే వేరే వాళ్ళకి ఎగుమతి చేసే విధంగా అయితే మనం ఫుడ్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అదే హరిత విప్లవం అనమాట. దానికి గుర్తుగా ఆయన జ్ఞాపకార్థం అయితే ఈ అవార్డును అయితే 2004లో అయితే స్థాపించడం జరిగింది. సో ఒక బిట్ ఎలా వచ్చిందంటే 2025 గాను ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఎవరికి ఇచ్చారనే బిట్ ఇలా అడుగుతారనమాట. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రపంచ డోపింగ్ ఉల్లంఘనల జాబితాలో భారత్ మొదటి స్థానానికి అయితే చేరుకుంది. అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏప్రిల్ 1, 2026 నాటికి భారత్కు చెందిన 148 అథ్లెట్లు అయితే డోపింగ్ కారణంగా నిషేధానికి అయితే ఎదుర్కొన్నారు. గతంలో అయితే కెన్యా ఉండేది, ఇప్పుడు భారత్ దానికి ఎగబాకి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇదైతే ఒక అప్రతిష్ట మార్కే అన్నమాట. చాలా దారుణం అయితే చెప్పచ్చు. ఎందుకంటే క్రీడల్లో చాలామంది పాల్గొంటూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి ఇట్లా జరగడం అయితే ఖచ్చితంగా అప్రతిష్ట అనే చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరంటే ద్యుతి చంద్, పర్వేజ్ ఖాన్ మరియు శేఖర్ ధనలక్ష్మి వంటి ఈ జాబితాలో ఉన్నారు. సో ఇలా బయటపడడం తర్వాత డోపింగ్ మహమ్మారిని అరికట్టడానికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య అంటే ఆల్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అయితే కఠిన చర్యలు అయితే చేపట్టింది. డోపింగ్ అంటే ఏం లేదండి, మనకి సామర్థ్యం అనేది లేకపోతే మత్తు మందుల ద్వారా, వేరే పదార్థాల ద్వారా మనలో సామర్థ్యాన్ని పెంచుకొని క్రీడల్లో పాల్గొని అవార్డ్స్ని గెలవడం అనమాట. సో ఇదైతే చట్టవిరుద్ధం అనమాట. ఎందుకంటే సహజంగా గెలవాలి, కానీ ఇలా మందులు వాడి గెలవడం అనేది చట్టరీత్యా నేరం కూడా.
సో, దానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలైతే డోపింగ్ ఏజెన్సీ గురించిన ముఖ్యాంశాలైతే దీనిలో పొందుపరిచాను. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎలా అడుగుతారంటే భారత్ యొక్క స్థానం ఏమిటి? కెన్యా యొక్క స్థానం ఏంటి? రష్యా యొక్క స్థానం ఏంటి? ఇలా అడుగుతారు. అలాగే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ స్థాపించిన ఇయర్ ఏంటి? ఇలా అడుగుతారనమాట. సో, నాడా దేని కింద పనిచేస్తుంది అంటే ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ. ఇలా బిట్స్ అయితే అడుగుతారు. ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశంలో డోప్ రహిత క్రీడలను ప్రోత్సహించడానికి 2005లో అయితే దీన్ని స్థాపించారు. ఇది క్రీడల్లో నిషేధిత పదార్థాల వాడకాలని, డ్రగ్స్‌ని వాటిని వాడకుండా ఉండడానికి, అలాగే నమూనాల సేకరణ ఇలాంటివైతే చేస్తుంది. సో, ఖచ్చితంగా నోట్ చేసుకోండి. దేశీయంగా తయారైన 3వ అణుశక్తి ఆధారిత క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరితమనం శుక్రవారం విశాఖపట్నంలో భారత నౌకాదళంలో అయితే చేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని దీనిని అత్యంత రహస్యంగా అయితే ప్రారంభించారు. అంటే కొన్ని రీజన్స్ వల్ల. సో, దీనికి కొన్ని విశేషాలు ఏంటంటే 700 టన్ను బరువు ఉన్న ఈ జలాంతర్గామి గతంలో ఉన్న అరిహంత్ మరియు అరిగాత్ కంటే చాలా పెద్దది. అలాగే ఎక్కువ క్షిపణులను మోసగల సామర్థ్యం కలిగి ఉన్నదనమాట. అలాగే దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే న్యూక్లియర్ ట్రయాడ్, అంటే భూమి, ఆకాశం, నీటి నుండి అణ్వాయుధాలను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన అతి కొద్ది దేశాల సరసన అయితే భారత్ అయితే నిలిచింది. దీనిలో 3500 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్యాలను ఛేదించగల K4 మరియు K15 క్షిపణులు అయితే ఉన్నాయి. సో, మనం అంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ సునయన, ఐఎన్ఎస్ దునగిరి. సో, ఇలాంటివన్నీ ఖచ్చితంగా నోట్ చేసుకొని బిట్స్ అయితే దీనిలో ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా వచ్చే వాటిని అయితే మిస్ చేసుకోమాకండి. ఇంకా వీటికి సంబంధించిన ఏంటంటే ఇది 83 మెగావాట్ల న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా పనిచేస్తుంది. ఎక్కువ కాలం నీటిలో అడుగున ఉండగలదు. జలాంతర్గామి అంటే నీటిలోనే ఉండి దాడి చేయగలదు. నీటిని రక్షించగలదనమాట. సముద్రంలో చుట్టుపక్కల సముద్రాలు తిరుగుతా గస్తీ కాయగలదనమాట. శత్రువుల మీద దాడి చేయడం దీని యొక్క ప్రత్యేకత. అలాగే భారత నౌకాదళానికి ముఖ్యంగా అణునిరోధక శక్తికి అయితే ఇది పెద్ద ఆస్తి. అలాగే భారతదేశ సెకండ్ స్ట్రైక్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. ఇది ప్రత్యేక సౌండ్ అబ్జార్బింగ్ టైల్స్ మరియు స్వదేశీ సోనార్ సిస్టమ్స్తో పనిచేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. అంటే శత్రు దేశాలకు దగ్గరగా వెళ్ళినప్పుడు వాటికి తెలియకుండా కూడా ఇది ఉండగలదు అనమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. సో, ఖచ్చితంగా నోట్ చేసుకోండి వీటిని. ఐఎన్ఎస్ అరితమనన్, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సునైన, ఐఎన్ఎస్ తారాగిరి. సో, ఈ మధ్య నౌకాదళంలో ప్రవేశపెట్టినవి అయితే ఇవి. సో, వీటి మీద బిట్స్ అయితే రావచ్చు. సో, నోట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన విదేశీ విరాళాల నియంత్రణ బిల్లు 2026 అనగా ఫారిన్ కాంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026 దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. ఏంటంటే ఇక్కడ ఉండే చర్చీలు కానీ, స్కూల్స్ కానీ, హిందూ దేవాలయాలు కానీ, ఏవైనా కానీ కొంతమంది విదేశీలో ఉండే పెద్దలు ఉంటారు అన్నమాట. వాళ్ళు విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. ఇంత అని వాళ్ళ నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇక్కడ ఆస్తుల్ని కొనడము, చర్చిల్ని స్థాపించడం, వాటికి సంబంధించిన నిబంధనలు అయితే దీనిలో పొందుపరిచారు. ఏంటంటే ఒకవేళ విదేశీ విరాళాల నియంత్రణ సంస్థ కింద చట్టం కింద రిజిస్టర్ రద్దయినా లేకపోతే దాన్ని పునరుద్ధరించకుండా ఉండబట్టయితే కనుక ఆస్తులను అయితే ప్రభుత్వం నేరుగా స్వాధీనం చేసుకునేది అనమాట. అయితే విదేశీ నిధులతో నిర్మించిన పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలు వీటన్నిటినీ ఒక అధికారి కింద అయితే ఉంచుతారనమాట. అంటే ఆ అధికారి పర్యవేక్షిస్తుంటారనమాట. అయితే వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు అయితే దీనిలో పొందుపరిచాను. దీనిలో ఏంటంటే లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ఏంటంటే విదేశీ నిధుల వినియోగంపై పారదర్శకత, అంటే ఎలా ఖర్చు చేస్తున్నారు ఏంది అని దీనిలో అయితే చూపిస్తారనమాట. అయితే ఎన్జిఓ ఆస్తువులపై నిర్వహణ కఠిన నిబంధనలు అయితే ఖచ్చితంగా విధించారు. ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా డ్రగ్స్కి కానీ అసాంఘిక చర్యలకు పాల్పడకుండా ఉండేలాగా అయితే దీన్ని ఖచ్చితంగా నోట్ చేసుకున్నారు. అయితే దీనిలో ఉండే శిక్షణలు కూడా కొంచెం తగ్గించారండి. అంటే లైసెన్స్ రద్దు, గడువు ముగిసిన సంస్థల ఆస్తులను ప్రత్యేక అధికారికి బదిలీ చేయడం, జైలు శిక్షణ 5 ఏళ్ల నుంచి ఒక 1 ఇయర్కి తగ్గించడం వంటి కీలక మార్పులు అయితే దీనిలో పొందుపరిచారు.
ఒకవేళ ఇవి నేరాలు చేస్తున్నాయి అంటే ఈ సంస్థలన్నీ నేర వాటిలో పాల్గొంటున్నాయని తెలిస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ద్వారా ముందస్తు అనుమతి అవసరం తీసుకొని అయితే పరిశోధనలు అయితే చేస్తుంటారు. సో ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఈ బిల్స్ని, రీసెంట్గా వచ్చిన బిల్స్ని, యాక్ట్స్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. అలాగే ఇంకో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అవినీతి కేసులో శిక్ష పడిన పంజాబ్ మాజీ డీఎస్పీ రాకా గీరాకు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు కీలక అనుమతిని అయితే ఇచ్చింది. ఏమిటంటే ఈవిడ 2011లో ఒక లంచం తీసుకుంటున్నట్టుగా ఒక కేసులో అయితే పట్టుబడింది అనమాట. లంచం తీసుకుంటున్నట్టు ఆవిడకి 2024లో అయితే శిక్ష విధించింది ఇట్లా లంచం తీసుకుంటున్నందుకు. అయితే ఇప్పుడు ఆవిడ బెయిల్ మీద ఉండి నేను ఇట్లా మా అబ్బాయిని కలవాలి, సో ఖచ్చితంగా నేను వెళ్ళాల్సి వచ్చింది అని పిటిషన్ అయితే పెట్టుకుంది. దీనికి ఏంటంటే విదేశీ ప్రయాణం అనేది ఒక ప్రాథమిక మానవ హక్కు. సో దీన్ని ఎవరు కాదనలేరు. అయితే దీనికి ఏంటంటే కొన్ని కేసులో ఉన్నందువల్ల ఈవిడికైతే కొన్ని షరతులను అయితే విధించారు. ఏంటంటే విదేశీ పర్యటనకు అనుమతిస్తేనే కోర్టు కొన్ని కఠిన షరతులు విధించింది. అదేమిటంటే 5 లక్షల సెక్యూరిటీ బాండ్ సమర్పించాలి, అలాగే తిరిగి వచ్చిన వెంటనే పాస్పోర్ట్ని అయితే కోర్టులో అప్పగించాలన్నమాట. దీనికి ముందు కూడా ఈవిడ ఒకసారి వెళ్ళిందనమాట. సో ఆ వెళ్ళి మళ్ళీ కరెక్ట్గా వచ్చింది. సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని అయితే కోర్టు అయితే దీనికి అనుమతి ఇచ్చింది విదేశీ ప్రయాణానికి. దానికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు, అలాగే ప్రాథమిక హక్కుల గురించి అయితే దీనిలో మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. ప్రాథమిక హక్కులు అంటే రాజ్యాంగంలోని పార్ట్ 3లో ప్రాథమికలు అంటే ఫండమెంటల్ రైట్స్ అంటే ఒక భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడికి ఉండే కనీస హక్కులు అన్నమాట. అంటే జీవించే హక్కు, సమానత్వపు హక్కు, మనకి హక్కులు ఉన్నాయని తెలియజెప్పేది. విదేశీ ప్రయాణం కూడా ఒక భారత పౌరులకు ఒక ప్రాథమిక హక్కు అన్నమాట. ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారం పాస్పోర్ట్ పొందడం మరియు దేశం నుండి బయటకు వెళ్ళడం వ్యక్తిగత స్వేచ్ఛలో ఒక భాగం. అంటే నా వ్యక్తిగత స్వేచ్ఛ ప్రకారం నాకు నచ్చిన ప్లేస్కి నేను వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు అయితే పేర్కొంది. అయితే ఇది దేశానికి ముప్పు రానంత వరకు అయితే దీన్ని అనుమతిస్తారు, కొన్ని కండిషన్స్ అయితే పెడతారు. అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల గురించి అయితే వాటి ఆర్టికల్స్ గురించి అయితే నేను సెక్షన్స్ గురించి అయితే దీనిలో పొందవచ్చని ఖచ్చితంగా నోట్ చేసుకోండి. సెక్షన్స్ని ఖచ్చితంగా అడుగుతారు. ప్రాథమిక హక్కుల గురించి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తున్నాయి ప్రతిసారి. సో నోట్ చేసుకుని రాజ్యాంగంలోని పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి 35 వరకు అయితే ఫండమెంటల్ రైట్స్ గురించి అయితే పొందుపరిచారు. దాంట్లో ముఖ్యంగా సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 to 18 చట్టం ముందు అందరూ సమానం, ఎవ్వరు ఎక్కువ కాదు తక్కువ కాదు. స్వాతంత్ర హక్కు 19 to 12 అంటే మనం మాట్లాడడం, శాంతియుతంగా జీవించడం వాటికి సంబంధించినది. దోపిడీని నివారించే హక్కు ఆర్టికల్ 23 to 24 మానవ అక్రమ రవాణా, బలవంతపు చాకిరీ, బాల కార్మిక వ్యవస్థ నిషేధం. మత స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 25 to 28 నచ్చిన మతాన్ని మనం ఆచరించే హక్కు, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగినంత వరకు. ఈ సెక్షన్స్ని అయితే నోట్ చేసుకోండి. అలాగే ఇంకో రెండు హక్కులు కూడా ఉన్నాయి. అంతకుముందు అయితే 7 హక్కులు ఉండేవి, ఒక ఆస్తి హక్కు కూడా ఉండేది. కానీ తర్వాత 44వ సవరణ చట్టం ద్వారా అయితే ఈ ఆస్తి హక్కునైతే తీసేశారనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి 6 హక్కులే ఉన్నాయి, 6 ప్రాథమిక హక్కులు వాటికి సంబంధించి. మిగిలిన 2 ఏంటంటే సాంస్కృతిక విద్యా హక్కులు ఆర్టికల్ 29 to 30 అంటే మైనారిటీలు ఎవరైతే కింద తక్కువ తరగతిలో ఉండే కులాలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి భాష, సంస్కృతి, వాళ్ళ పరిరక్షణ, వాళ్ళ కోసం విద్యా సంస్థలు స్థాపించే హక్కు అనమాట. ఇంకోటి రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32. ఈ ప్రాథమిక హక్కులన్నికి భంగం వాటిల్తే కనుక సుప్రీంకోర్టుని ఆశ్రయించే హక్కు అనమాట. అంటే ఈ పైనున్న ప్రాథమిక హక్కులన్నిటికీ ఏమైనా భంగం వాటిల్లినా, ఏదైనా డ్యామేజ్ అయినా కానీ మనం డైరెక్ట్గా కోర్టుని ఆశ్రయించే హక్కు అనమాట ఇది. సో ఇలా 6 ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. అంతకుముందు ఉన్నట్టుగా ఆస్తి హక్కు అయితే తొలగించారు 44వ సవరణ చట్టం ద్వారా. ఖచ్చితంగా నోట్ చేసుకొని బిట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు సెక్షన్స్లో ఈ ఆర్టికల్ ఏంటి అని. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.